హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే చాలా క్విక్గా అలాగే చాలా టేస్టీగా లంచ్లోకి అయితే టొమాటో పులావ్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని అయితే ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 3 టొమాటోలను అయితే తీసుకొని వాటిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. అల్లం ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని దీని అంతటిని ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత అయితే ఈ టొమాటో పేస్ట్ని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పలావ్ని ప్రిపేర్ చేయడానికి ఒక బాండి పెట్టి అందులో నెయ్యి, బిర్యానీ దినుసులను అయితే యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని అయితే ఒకసారి ఈ ఆయిల్లో దూరగా వేయించుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకొని వీటంతటిని అయితే బాగా కలుపుకుంటూ అయితే ఈ ఉల్లిపాయలు మగ్గే వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు అయితే బాగా వేగే వరకు అయితే వేయించేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయిన తర్వాత అయితే మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ మొత్తాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఈ ఆయిల్లో అయితే ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని అయితే బాగా కలిసేలా అయితే మనం కలిపేసుకోవాలి. తర్వాత అయితే మూత పెట్టి ఈ టమాటో ప్యూరీని అయితే ఆయిల్ పైకి తేలేలా అయితే మనం అయితే వేయించుకోవాలి. ఇలా టమాటో ప్యూరీ అంతా వేగిపోయిన తర్వాత అయితే మరొకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా గరం మసాలాని కానీ అలాగే చికెన్ మసాలాని కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఈ టమాటో ప్యూరీలో ఈ మొత్తాన్ని అయితే ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే నీళ్ళ కొలత అయితే 1 గ్లాస్ బియ్యాన్ని అయితే మనం అరగంట పాటు నానబెట్టుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళని అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 1.5 గ్లాస్ వరకు నీళ్ళని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ని అయితే మనం కొంచెం యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసి అంతా అయితే ఒకసారి బాగా కలిపేసేసి వాటర్లో నెక్స్ట్ అయితే మూత పెట్టి ఈ నీళ్ళని అయితే మరగనివ్వాలి. నీళ్ళు అయితే ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఆ వాటర్ తీసేసుకొని బియ్యం మొత్తాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి అంతా అయితే ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేయడమే. ఇలా మూత పెట్టి మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని అయితే ఒక 1/2 గంట నుంచి 20 నిమిషాలు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఇలా చాలా పర్ఫెక్ట్గా టమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. అలాగే ఇందులో పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ. పెరుగులో కొంచెం ఉప్పు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలాగే క్యారెట్ తురుమును యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసేసుకొని అంతా అయితే బాగా కలిపేసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన టొమాటో పులావ్ అందులో కాంబినేషన్గా అయితే పెరుగు చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.